ఒకప్పుడు సమాజ క్షేమం కోరేటటువంటి ధనవంతులు ఇచ్చే పెట్టుబడులతో ట్రస్టులు నడుపుతూ ఆ ట్రస్టుల ద్వారా మీడియాని పేపరా టీవీనా నడుపుతా ఉండేటటువంటి వాళ్ళు. అది తొలినాడు. అందుకనే ఆనాడు జర్నలిజం అద్భుతం. ఆ తర్వాత కాలంలో ఒక విలువలతో కూడిన జర్నలిజం కావాలని అదే సంస్థల యాజమాన్యాలు సాధారణ ప్రజల సమస్యల్ని తెర మీదకి తీసుకొస్తూ ప్రభుత్వాలకి అవి అందేలా చేస్తూ, అంటే పేపర్లో ప్రింట్ చేస్తే ప్రభుత్వాలు చూసేవి, ప్రభుత్వాలు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అవి పరిష్కరించేవి. తద్వారా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా బాధ్యతాయుతమైన తత్వంతో పనిచేసింది మా తరం జర్నలిజం. క్రమంగా సీను మారింది. ఇప్పుడు యాజమాన్యాలు అమ్ముడుపోయి యాజమాన్యాలు తమ సంస్థలు నిర్వహించుకోవాలంటే ఏదో ఒక పార్టీ కొమ్ము కాసి వాళ్ళు ఇచ్చే డబ్బులతో, లేదంటే ప్రభుత్వానికి తాబేదారులు వ్యవహరించి వాళ్ళు పడేసేటటువంటి ముష్టితో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా జర్నలిజం చచ్చిపోయింది. అయితే చంపేద్దామనుకుంటే ఆగిపోతుందా? నిజం ఎప్పుడు అణచివేతకు గురవుతుంది, ఆగ్రహానికి గురవుతుంది, ఆవేశానికి గురవుతుంది, బాధకి గురవుతుంది, కానీ చచ్చిపోదు. చిట్ట చివరికి కొన ఊపిరితోనన్నా బ్రతుకుతా మళ్ళీ ఆ నిజాన్ని కొన్ని రోజులకి ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ మీడియా మాఫియా, ప్రింట్ మీడియా మాఫియా, ఎలక్ట్రానిక్ మీడియా మాఫియా బారి నుంచి ప్రజలకి సోషల్ మీడియా తమ అభిప్రాయం తామే చెప్పుకునే స్వేచ్ఛతో పాటు ఎదుటివాడి అభిప్రాయం ఎలాంటిదో విశ్లేషించుకునే అవకాశం లభిస్తున్నటువంటి రోజులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందయ్యా అంటే, బ్రిటన్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఆదివారం అయితే రోడ్డెక్కుతున్న వాళ్ళు ఊరు వాడ స్తంభింపచేస్తుంటే బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాడు కవరేజ్ కూడా చేయట్లేదు. అక్కడున్న బ్రిటన్ ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు దాన్నే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎలన్ మాస్క్ థ్యాంక్స్ అబ్బా, నువ్వు ట్విట్టర్ కొనకపోతే ఏమయ్యేదో మాకు తెలియదు. ఏదైతే రైటిస్ట్ ఐడియాలజీ అంటే అక్కడ ఏదైతే చొరబాటుదారులతో కూడినటువంటి దుర్మార్గపు వ్యవస్థల కారణంగా దానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వాల మీద ఆగ్రహంతో రోడ్డెక్కిన ప్రజల యొక్క నిరసనలు మొత్తం ఊర్లు స్తంభించిపోతుంటే కవరేజీ కూడా చెయ్యని, స్క్రోలింగ్కు కూడా వెయ్యనటువంటి బీబీసీ దౌర్భాగ్యాన్ని నిలదీస్తూ గ్రేట్ బ్రిటన్ అగైన్ అయి తీరుతుంది, మీలాంటి మోసగాళ్ల వలన ఎవడు ఆపలేడంటూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ట్విట్టర్ లాంటివి ఉన్నాయి, పోండిరా అంటున్నటువంటి పరిస్థితి.